అసలు పౌల్ని ఊహిస్తామంటే పౌలు యొక్క ప్రేమని, పౌలు యొక్క కన్సర్న్ని, పౌలు ప్రభువుని నమ్ముకున్న ఒక పాపిని చూస్తున్నప్పుడు సొంత సహోదరులాగా ఎలా చూస్తున్నాడనే విషయాన్ని ప్రియులారా మనం నేర్చుకోవాలి. మనతో పాటు ఎవరో పేదరాలు ఉంటుంది, ప్రభువుని నమ్ముకుంది. ప్రభువుని నమ్ముకుంటే ఏమవుతుందో తెలుసా? ప్రభువుని నమ్ముకున్న కుటుంబంలో సభ్యురాలు అవుతుంది. ప్రభువుని నమ్ముకున్న కుటుంబంలో సభ్యుడు అవుతాడు. ఎంత గొప్ప విషయం! కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తిని చూసినట్టుగానే చూసి ఆ ధన్యత మనకు ఉండాలి అంటున్నాడు పౌలు. ప్రియులారా, ఎదగాలి. దేవుని యొక్క వాక్యంలో ఉన్న విషయాలు మనం వింటూ ఉన్నప్పుడు మనం ఎదగాలి. ఎందుకంటే ఈ స్థితిలో మనం లేము, కానీ మనం ఎదగాలి. ఎలా ఎదగాలంటే, ప్రభువా నువ్వు నాకు నేర్పిస్తున్న విషయాల్ని నేను అర్థం చేసుకున్నప్పుడు నా హృదయాన్ని, నన్ను మార్చు. నేను నిన్ను నమ్ముకున్నాను, నీ బిడ్డనయ్యాను, కానీ నన్ను మార్చు. నీ స్వారూప్యంలోనికి ఎదిగేలా సహాయం చేయ ప్రభువా అని మనం అడగాలి ప్రియులారా.